హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 91 + 92 + 93 + ... 140 అని అడుగుతున్నాడు అండి. సో దీనికి నెంబర్ ఆఫ్ వేస్ చాలా రకాలు చేయొచ్చు. సో డిఫరెంట్ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తాం. సో మనకు షార్ట్ కట్ మెథడ్ కోసం ఒక ఫార్ములా ఉందండి, అది n/2 × a + l. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే మొదటి పదం ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. సో n/2 × a + l. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 91 నుంచి 140 వరకు మొత్తం మనకి 50 టర్మ్స్ ఉంటాయండి. సో మొత్తం మనకి 50 టర్మ్స్ ఉంటాయి. సో ఎందుకంటే 91 తోటి స్టార్ట్ అయింది, 140 తోటి ఎండ్ అయింది. అదే 141 తోటి ఎండ్ అయితే 51 ఉంటాయి. ఈవెన్ 90 తోటి స్టార్ట్ అయినా 140 తోటి ఎండ్ అయినా 51 ఉంటాయి. సో ఈ కేసులో మాత్రం మనకి 50 టర్మ్స్ ఉంటాయి. 50/2 a ఫస్ట్ టర్మ్ 91 + 140, which is equal to 50/2 equal to 25. 91 + 140 241. సో 231 × 25 చేసినప్పుడు 577 వస్తుంది. సో 555 సో ఇక్కడ మల్టిప్లికేషన్స్ అనేది స్పీడ్గా ఉండాలి. జనరల్ ఫార్ములా వచ్చేసి n/2 × a + l. సో n అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. సో 50/2 number of terms 50, first term 91, last term 140. So 140 + 91 231 into 25 equal to 5775. Option number 1 click చేయాలి. Next question, second one. The sum of 3 consecutive odd numbers is 38 is more than the average of the numbers. What is the first of these numbers? So sum of the consecutive odd numbers అని అడిగాడు, is more than. సో మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ది 3 consecutive odd numbers ని x అనుకుందాం. సో సమ్ని మనం x అనుకున్నప్పుడు వాటి యావరేజ్ ఏమవుతుంది? మొత్తం నెంబర్స్ 3 కాబట్టి వాటి యావరేజ్ x/3 అవుతుంది. ఇది 38 ఎక్కువ ఉంది దేనికంటే? సమ్ కంటే. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. Sum of the 3 consecutive odd numbers is more than 38 of this average. అంటే x/3 + 38 = x అనే ఈక్వేషన్ మనకు ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి x వాల్యూ కాదు అడుగుతుంది, అందులో చిన్న వాల్యూ ఫస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం x ఫైండ్ అవుట్ చేసినట్టయితే 38 = x - x/3 which is equal to 3x - x. 2x/3 = 38. 2 1s 2 19s 19 × 3 57. సో సమ్ ఈక్వల్ టు 57 వచ్చింది మనకి. సమ్ ఈక్వల్ టు 57 వచ్చింది. సో సమ్ 57 అయితే వాటి యావరేజ్ ఏమవుతుంది? 19 అవుతుంది. సో మనకి కన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి మిడిల్ టర్మ్ని మనం 19 తీసుకోవచ్చు. కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఏంటి? మిడిల్ టర్మ్ 19 తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ దానికంటే పైన ఉండేది 17, సెకండ్ నెంబర్ 19 అండ్ లాస్ట్ నెంబర్ 21. సో వీటి యావరేజ్ అనేది మళ్ళీ 50, వీటి సమ్ అనేది 57 అవుతుంది. సో యావరేజ్ కంటే 38 ఎక్కువ కూడా ఉండడం జరిగింది. సో ఆన్సర్ అనేది 17, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఫస్ట్ నెంబర్ అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ నుంచి మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, మిడిల్ నెంబర్లో ఫస్ట్ కాబట్టి పైకి వెళ్ళాలి, లాస్ట్ అంటే కిందికి రావాలి. సో ఆన్సర్ అంటే ఇక్కడ 17 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x + y = 10, x² + y² = 68, then what is the value of xy? సో ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే a + b² ఫార్ములా వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి x + y² = x² + y² + 2xy. మనకేమో x + y వాల్యూ ఇచ్చాడు అండ్ x² y² కూడా ఇచ్చాడు. అడుగుతుంది మాత్రం జస్ట్ xy వాల్యూ. సో ఇక్కడ మనకి x + y అంటే 10 ఎంత? 100 = x² + y² = 68 అని ఇచ్చాడు ప్లస్ 2xy. సో 68 ఇటేస్తే 32 అవుతుంది. 32 = 2xy. సో క్లియర్లీ xy = 16. xy = 16. ఆప్షన్ నెంబర్ D కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాలెండర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2007 విల్ బి సేమ్ ఫర్ ది ఇయర్. సో 2007కి ఈక్వల్గా ఉండే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 2007కి ఈక్వల్గా ఉండేది కావాలి. సో 2007కి ఈక్వల్గా ఉండేది కావాలంటే ఇక్కడ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది 2007 ఫస్ట్ మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే లీప్ ఇయరా కాదా. సో 2007 అనేది లీప్ ఇయర్ కాదు.
లీప్ ఇయర్ కానప్పుడు ఏ విధంగా చేయాలి. సో యాక్చువల్గా లీప్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2004 తీసుకుందాం, ఇది ఒక లీప్ ఇయర్. లీప్ ఇయర్ అయితే మనం ప్లస్ 28 ఇయర్స్ యాడ్ చేస్తామండి, సేమ్ క్యాలెండర్ కోసం ప్లస్ 28 యాడ్ చేస్తాం. లేదు లీప్ ఇయర్ ప్లస్ 1, లీప్ ఇయర్ ప్లస్ 1 అయితే మనం ప్లస్ 6 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2005 ఇచ్చాడు ఒక క్వశ్చన్లో, దానికి ప్లస్ 6 చేస్తాం, ప్లస్ 6 చేస్తే నెక్స్ట్ సేమ్ ఉంటుంది. సో అలా కాకుండా లీప్ ఇయర్ ప్లస్ 2 అంటే 2006 ఇస్తే అగైన్ ప్లస్ 6 చేయాలి. 2000 ప్లస్ లీప్ ఇయర్ ప్లస్ 3 2007 ఇచ్చినప్పుడు ప్లస్ 11 చేయాలి. ఇది షార్ట్ కట్ అండి ఫార్ములా. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ క్యాలెండర్ కోసం మళ్ళీ మనం 28 ఇయర్స్ యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ తర్వాత ఒక ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ క్యాలెండర్ కోసం మళ్ళీ మనం 6 ఇయర్స్ యాడ్ చేస్తాం. సో సిమిలర్లీ లీప్ ఇయర్ తర్వాత 2 ఇయర్స్ ఇస్తే కూడా మళ్ళీ 6 ఇయర్స్ యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ తర్వాత 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం 11 ఇయర్స్ యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ వస్తుంది. సో ఇక్కడ 2007 అనేది లీప్ ఇయర్ తర్వాత వచ్చే థర్డ్ ఇయర్ అండి, ఎందుకంటే 2004 లీప్ ఇయర్, దాని తర్వాత వచ్చే థర్డ్ ఇయర్ కాబట్టి మనం 11 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 11 ఇయర్స్ అంటే 2008 ఆన్సర్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ డి. ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం టైం చూసుకుంటే ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే 60 మినిట్స్ ఓన్లీ, 60 నిమిషాలలో 100 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో 100 క్వశ్చన్స్లో మనం ఎన్ని ఎక్కువ కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి టైం ఇంపార్టెంట్. కొంచెం స్పీడ్గా చెప్తున్నప్పటికీ కూడా మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ లెవెల్ గ్రౌండ్, ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ ది లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ of the tower is 30 degrees. If the tower is 100 meters length, the distance of the point from P to put up the tower. సో ఒక గ్రౌండ్లో ఒక పాయింట్ P ఉంది, ఈ P నుంచి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో టవర్ ఉంది. ఈ టవర్ డిస్టెన్స్ లెంత్ హైట్ ఇచ్చాడు 30 మీటర్స్ అని, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే కింద నుంచి పైకి ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. అయితే వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ట్రికోనోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్, మనకి సిలబస్లో పీర్ మ్యాథ్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ట్రికోనోమెట్రీ నుంచి క్వశ్చన్ ఫామ్ అవుతాయి. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి ఇక్కడ టీటా పైన డిపెండ్ అవుతుంది. ఈ టీటాకి అపోజిట్ అండ్ అడ్జసెంట్. సో వీ హ్యావ్ టు టేక్ tan theta. tan 30 ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ అంటే x. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు 100/x. సో క్లియర్లీ x ఈక్వల్ టు 100√3 ఆన్సర్. సో 100√3 ఇక్కడ మనకి లేదు, అటువంటిప్పుడు మనం √3 ఈక్వల్ టు 1.732 అని చెప్పి రాయొచ్చు. సో 1.732 ఇంటూ 100 చేసినప్పుడు 173, ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మెన్షన్ చేశారు కాబట్టి మనం 173 పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా 100√3 ఉంటే అక్కడికి ఆపేస్తాం, లేదు అన్నప్పుడు మొత్తం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మొత్తం కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, if 40% of x is 200, then what is the value of x? So 40% of x, so 40% equal to 200, then x value అంటే 100 equal to what? Just cross multiplication, 200 into 100/40, 0 get cancel, 4 1s are 4 5s are 50 into 10 500. సో ఆన్సర్ ఈస్ 500. వెరీ సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనకు తక్కువ టైం, విత్ ఇన్ 30 సెకండ్స్కి ఒక క్వశ్చన్ చేయాలి కాబట్టి అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవు, కొన్ని ఈజీగా ఉంటాయి, కానీ అక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళకి జాబ్ గ్యారంటీ. Next question, the price of commodity increased from 400 to 550. What is the percentage of increase? So 400 రూపీస్ ఉండే ఐటమ్ 550 గా కన్వర్ట్ అయింది. సో ఎంత శాతం పెరిగింది, ఎంత రేటు పెరిగిందంటే 150 రూపాయలు పెరిగిందని చెప్పంటాం, కానీ ఎంత శాతం పెరిగింది అంటుంది కాబట్టి మనకి పెరిగిన అమౌంట్ ఎంత 150 రూపీస్. ఈ 150ని మనం ఫస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. సో 150/400 ఇంటూ 100. సో 100 1s 100 4s, సో 2 1s 275, 75/2 అంటే 37.5. So 37.5 is percentage increased. Next question, if a equal to -1/2, b equal to 4 and d equal to -3, what is the value of 3ab² minus d³/a? ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేసి ఆన్సర్ వస్తుంది. దీనికి గాను ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది, అందుకే ఈ క్వశ్చన్ అలా ఫామ్ చేస్తాడు. సో 3 ఇంటూ a అంటే -1/2 ఇంటూ b² అంటే 4² మైనస్ d³ -3 హోల్ క్యూబ్ ఈజ్ డివైడ్ బై a అగైన్ -1/2. ఇట్లా ఉంటుందండి. 2 1s, సో ఒక్క నిమిషం, -3/2 ఇంటూ 4² 16 మైనస్కి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీసుకుంటాం, 3³ అంటే 27 తీసుకుంటాం బై -1/2. 2 1s 2 4s, 2 1s 2 4s, సారీ 2 8s 16, 3 into 24 -24 plus 27 by -1/2
3/-1/2. సో మైనస్ అంటే పైకి వెళ్తుంది అండ్ 3 2 6. సో ఆన్సర్ ఈస్ -6. సో ఇక్కడ క్యాల్కులేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఎక్కడ ఏముంది. సో మనం బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో అయినా సరే, డైరెక్ట్ మెథడ్ ఫాలో అయినా సరే, ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, mod ఆఫ్ 3 - x if x = 6. x = 6 అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో mod ఆఫ్ 3 - x అంటే x ప్లేస్లో 6 రాస్తే -3 వస్తుంది. బట్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం, ప్లస్ తీసుకుంటాం. ఆల్వేస్ టేక్ యాజ్ +3. సో ఆన్సర్ ఈస్ +3. ఇక్కడ మనకు మోడ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ క్వశ్చన్ జరుగుతాం కాబట్టి. సో x = 3 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఆల్ x 5 - 3 × x - 4 = what? సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఫర్ ఆల్ x అంటే ఎక్స్కి పాసిబిలిటీ వాల్యూస్ ఏంటి అని అడుగుతున్నట్టు. సో ఎక్స్కి పాసిబిలిటీ వాల్యూస్ అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే -3 × x -4 అవుతుంది. సో +4 × 3 12 అవుతుంది. సారీ, 3 2 12. సో 17 - 3x మనకిందేమో 3x + 17 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో 3x + 17 అనేది ఆప్షన్ తీసుకోవాలి. సో ఆప్షన్లో కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా కన్వర్ట్ చేయాలి. అంటే మనకి ఒక 20 seconds లోపల క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. కాకపోతే క్వశ్చన్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 6x - 4 - 2x + 8 ద వాల్యూ = 2. సో ఇక్కడ సింప్లిఫికేషన్ జస్ట్ అంటే 6x - 4 - 2x - + 8. 6x - 2x 4x - 12. 4x - 12 ఇక్కడ డైరెక్ట్గా లేదు, 4 కామన్ ఉంది కాబట్టి మనం 4 కామన్ తీస్తే x + 3 వస్తుంది. సో x + 3 6x x - 3 సారీ x - 3. సో x - 3 ఆప్షన్ నెంబర్ సి కరెక్ట్. ఆప్షన్ నెంబర్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Ramana's salaries was decreased by 50% and subsequently increased by 50%. How much percentage does he lose? సో ఫస్ట్ 50% పెరిగింది, వెంటనే 50% తగ్గింది, అయితే తనకు ఎంత లాస్ వచ్చింది. సో ఇటువంటి క్వశ్చన్ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా 25 అంటే 5 × 5 5 × 5 25% లాస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ షార్ట్ కట్. సో అలా కాకుండా మెథడ్ ప్రకారం చేయాలంటే పెరిగితే +50 తగ్గితే -50. సో ఇక్కడ వాల్యూస్ వేరు ఉన్నప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. +50 -50 ఫార్ములా వచ్చేసి a + b ± ab/100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఏ అంటే పెరిగిన వాల్యూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, పెరిగితే రెండు పెరిగితే ప్లస్ తీసుకుంటాం. అంటే +a + b అంటే ఇవి సింబల్స్ పెరగడాన్ని చూపిస్తుంది, ఒకటి తగ్గడం కాబట్టి -50 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ రావాలి. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ వస్తుంది. 50 × 50/100 అనేది ఫార్ములా. So 0 0 0 0 get cancelled, 50 get cancelled, -25. So this minus indicates తగ్గుదల, లాస్ అని చూపిస్తుంది. ఎంత శాతం తగ్గింది, 25% తగ్గిందని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా చేయాల్సి వచ్చినప్పుడు 5 × 5 తీసుకుంటే 25 సరిపోతుంది. వితిన్ 2 seconds చేయొచ్చు. లేదు మనం ప్రాసెస్ ప్రకారం చేయాలి, అక్కడ వేరే వాల్యూస్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 50 50 కాకుండా 50 30 50 40 అలా ఇచ్చినప్పుడు కూడా మనం ఇలా ఈ ఎగ్జాంపుల్ ఫార్ములా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if a cycle purchased for 2500 and sold for 2200, what is the loss percent? Again లాస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. 2500 కి కొన్నాము, 2200 కి అమ్మాము, 300 రూపీస్ లాస్ వచ్చాయి క్లియర్గా. కానీ ఈ 300 రూపీస్ని పర్సెంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. దేన్ని కంపేర్ చేయాలి, కొన్న ధరన అమ్మిన ధరన. సో మనం ఎప్పుడైనా సరే కొన్న వేళ పర్చేస్డ్ రేట్ని కన్సిడర్ చేస్తాం. సో 300/2500 × 100 100 గెట్ క్యాన్సల్, 00 00 గెట్ క్యాన్సల్, 25 1 సార్. సో 100కి 4 25s ఉంటాయి, 300కి 12 25s ఉంటాయి, 312 ఉంటాయి. సో కొంచెం షార్ట్ కట్ తెలిస్తే మన క్యాల్కులేషన్ పార్ట్ కూడా ఈజీగా అయిపోతుందండి. సో ఇక్కడ మనకు 100కి 4 25s ఉంటాయి. సో సిమిలర్లీ 300కి 12 25s ఉంటాయి. ఏ పర్సన్ ఇన్కర్స్ 5% ఆఫ్ సెల్లింగ్ 5% లాస్ if selling the watch at 1140 rupees, at what price should he be sold to earn 5% profit? So 5% లాస్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, దాన్ని 1140కి అమ్మడం ద్వారా 5% లాస్ వచ్చింది. దానికి 5% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? సో లాస్ అంటే 100 - x. సో 5 తీసేస్తే మనకి 95 = 1140. సో 105 = వాట్, ప్రాఫిట్ అంటే 100 ప్లస్ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 105/95 25 తోటి క్యాన్సిల్ చేస్తే 19 5 21 5 19 6 పక్కన 0.
సో క్లియర్లీ 6 అంటే 1260 is the answer. 1260 rupees. Option number B is answer. సో ఇక్కడ మనకి లాస్ అంటే 95 తీసుకోవాలి, ప్రాఫిట్ అంటే దానికి యాడ్ చేయాలి. 100కి ప్లస్ యాడ్ చేసినప్పుడు 5 యాడ్ చేస్తే 105 తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మనీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 1200 rupees in 3 years to and 1280 in 4 years at a simple interest. What is the sum? సో ఒక అమౌంట్ అనేది 3 yearsలో 1200 rupees అయింది, ఎట్ ద సేమ్ టైం 4 yearsలో 1280 rupees అయింది. సో అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 3 yearsకి 1200 rupees అయింది, ఎట్ ద సేమ్ టైం 4 yearsకి 1280 rupees అయింది. అంటే 1 yearలో మనకి 80 rupees పెరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, అమౌంట్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మనకి 1 yearలో 80 rupees పెరిగితే 3 yearsలో ఎంత పెరిగి ఉంటుంది, ఎందుకంటే మనం 3 yearsకి 1200 కదా, 3 yearsలో 240 పెరిగి ఉంటుంది. సో 240 రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో 240 తీసేస్తే మనకి 960 వస్తుంది. ఆప్షన్ ఈజ్ బి కరెక్ట్. ఆప్షన్ ఈజ్ బి కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 960. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ విల్ take for an amount of 1500 is to get 225 rupees as interest at 5% per annum in simple interest. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 1500 రూపాయలకు 225 రూపీస్ ఇంట్రెస్ట్ అవడానికి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత టైం పట్టుద్ది. సో దీన్ని I = PTR బై 100 ఫార్ములా చేయొచ్చు. సో అంత రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు 1500లో ఎంత పర్సెంట్, 15%. 1500లో ఇది 15%, 15/5 which is equal to 3. సో ఆన్సర్ ఈజ్ 3%. ఆన్సర్ ఈజ్ 3% టైప్ డిక్లేర్ చేయొచ్చు. సో 1500లో 225 అనేది 15%, అండ్ 15%/5 = 3. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ కాబట్టి సో 1500/5 = 3. ఆన్సర్ ఈజ్ 3 years చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 450 meters in 1 minute 30 seconds. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ km/h. సో మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, km/h అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఇవ్వకుండా 1 meter 30 seconds విచ్ మీన్స్ 90 seconds. సో 450 kilometersని 90 secondsలో క్రాస్ చేస్తాడు, విచ్ మీన్స్ తన స్పీడ్ 5 meters/s. ఇప్పుడు దీన్ని మనకు km/h అడుగుతున్నాడు కాబట్టి 5 × 18/5 చేస్తే మనకి km/h వచ్చేస్తుంది. 5 get cancel = 18 km/h అని చెప్పి తీసుకోవాలి. 18 km/h. ఆప్షన్ నెంబర్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a car moves at speed of 60 km/h. What is the speed of car meters per second? అపోజిట్ క్వశ్చన్ అండి. సో దీనికి 60 × 18/5 చేయాల్సి వస్తుంది. 60 × 5/18 చేయాల్సి వస్తుంది. సో 6 3s 6 10s. సో క్లియర్లీ 50/3 meter/s. సో మనకి km/m, meter/km కన్వర్ట్ చేయడం కూడా రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, A can complete a piece of work in 12 days and B is 60% more efficient than A. In how many days B will complete the same work? సో A 100%, ఇక్కడ పర్సెంటేజ్ గురించి చెప్పాడు కాబట్టి ఏ గురించి చెప్పట్లేదు. సో ఏ అనే వ్యక్తి 100% కష్టపడితే 12 daysలో కంప్లీట్ అవుతుంది. కానీ బి అనే వ్యక్తి ఏ కంటే 60% మోర్ దెన్, సో తనకి ఎంత టైం పడుతుంది అడుగుతుంది. సో క్లియర్లీ ఆన్సర్ అనేది 16 కంటే తక్కువ 12 కంటే తక్కువ ఉంటుంది, వన్ థింగ్. అండ్ ఇక్కడ 100% కష్టపడ్డ వ్యక్తికి ఏమో 12 days అవుతుంది. సో 160% కష్టపడ్డ వ్యక్తికి ఎన్ని రోజులు అవుతుంది. సో ఇది డైరెక్ట్గా కాకుండా ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. 0 0 గెట్ క్యాన్సర్, 4 4s 4 3s 30/4. So which is equal to 15/2, which is equal to 7.5 years. 7.5 days is the answer. Next question, A and B together can complete a piece of work in 4 days. If A alone can complete the same work in 12 days, in how many days can B will be complete the వర్క్. సో ఏ గమ బిల్ ఇద్దరికి 4 days పట్టుద్ది, అందులో ఏ ఒక్కరికి 12 days పట్టుద్ది. సో బి ఒక్కరికి ఎన్ని రోజులు పట్టుద్ది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం 1 day పైన చేయాలి. 1/4 - 1/12. సో ఇద్దరి పనులకి ఒకరి పని తీసేస్తే మనకు కావాల్సిన బి పని వస్తుంది. A + B - A = B కాబట్టి 1/4 - 1/12 కింద 12 ఉంటుంది. సో 3 - 1 which is equal to 2/16, 2/12 which is equal to 1/6. సో మనకు ఆన్సర్ అనేది 6 days. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. Next question, a right triangle with side of 3, 4, 5 centimeters is rotated a side of 3 centimeters form a cone. What is the value of cone? సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని 3 4 5 ఇచ్చాడు. సో 5 ఎప్పుడు కర్ణం ఉంటుంది అండ్ 4 3 తీసుకుంటున్నాను. దీన్ని 3 దగ్గర రొటేట్ చేస్తాం. ఎట్లా రొటేట్ చేస్తామంటే ఇట్లా రొటేట్ చేస్తాం. సో మనకి ఒక కోన్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక కోన్ షేప్లో వస్తుంది. అయితే ఆ కోన్ వాల్యూ ఎంత? సో కోన్ వాల్యూ కావాలంటే మనకి ఫార్ములా 1/3 πr² h.
సో 1/3. వాట్ ఈస్ ఆర్ రేడియస్, వాట్ ఈస్ హెచ్, హైట్ ఆఫ్ ది కోన్. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1/3 పై ఇంటూ r స్క్వేర్, 3 into 3 into h 4, 3 get cancel, 3 4 the 12, 12 into pi, 12 pi. Answer is 12 pi centimeter cube and that 12 pi centimeter cube. The cone, okay, the volume of cone is 12 pi. ఇవన్నీ కూడా pi ఉంటుందండి. సో ఆన్సర్ is 12 pi is correct. Next question. In a shower 5 centimeters of rain falls. The value of water is falls on 1.5 hectares on ground is. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ హెక్టార్స్లో ఇచ్చాడు, ఇదేమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో ప్రమాణాలను రెండింటిని ఈక్వల్ చేయాలంటే హెక్టార్స్ ఈక్వల్ టు 1 hectare ఈక్వల్ టు 10,000 మీటర్స్ స్క్వేర్, 10,000 మీటర్స్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 1.5 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 1.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 15,000 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఇదేమి ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 5/100 meters. So clearly 1/20. So answer is 1/20. 5 1 so 520 is మనకు కావాల్సిన వాల్యూమ్ ఎట్లా వస్తుందంటే 15,000 into 1/20. 1/20. 0 0 get cancel, 2 1 7 5, 750 meter square which is equal to 750 cubic meter అండి. క్యూబిక్ మీటర్ ఇంటూ మీటర్ కదా, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్. సో 750 cubic meter is correct. 750 cubic meter is correct. Next question. What is the exact value of 8 into sin 70 degrees cos 40 degrees minus cos 70 degrees sin 40 degrees? ఇది sin A cos B ఫార్ములా అండి. sin A minus B ఫార్ములా. sin A cos B minus cos A sin B equal to sin A minus B. సో 8 into మనం sin A minus B 70 minus 40 రాసుకోవచ్చు. హోల్ క్యూబ్ అలాగే ఉంటుంది. 8 into sin 30 వస్తుంది, హోల్ క్యూబ్ అలాగే ఉంటుంది. 8 into sin 30 అంటే 1/2 అండి. 1/2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 8 into 1/8. 8 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1 ఉంటుంది. రిమైనింగ్ 1 అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద డయాగ్రామ్ ఈజ్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఇలా తీసుకుందాం మన కన్వెంట్ కోసం. ఎక్స్ ఇక్కడ ఉంది, 30 degrees ఇచ్చాడు, అండ్ ఇక్కడ 6 ఇచ్చాడు, అండ్ ఇది ఎక్స్ అడుగుతున్నాడు. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో ఈ రెండు, ఒకటి కర్ణము ఒకటి ఆసన భుజము. సో మనకి కాస్ θ కావాలి. కాస్ 60 ఈక్వల్ టు కర్ణము 3 6/x వస్తుంది. కాస్ 60 అంటే 1/2, 1/2 ఈక్వల్ టు 6/x. సో దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ 12 తీసుకోవాలి. సో ఎక్స్ వాల్యూ 12. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. Next question. If sin x equal to -1 then x belongs to 0 to 2 pi, the value of x is. So sin x అనేది -1 ఎప్పుడు అవుతుంది, pi ఈక్వల్ టు అంటే sin pi ఈక్వల్ టు -1, sin 0 ఈక్వల్ టు 0, sin 90 ఈక్వల్ టు 1 as well as sin pi ఈక్వల్ టు -1 వస్తుంది. సో sin pi ఈక్వల్ టు -1 వస్తుంది. -pi is correct. ఎలక్షన్ మేనిఫెస్టో మీటింగ్ ఈస్ట్ వాట్. సో మనకి ఎలక్షన్స్కి మేనిఫెస్టోకి మధ్య ఉన్న సంబంధం మీటింగ్కి దేనితో సంబంధం ఉంటుంది అనే క్వశ్చన్. ఇది అనాలజీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఎలక్షన్స్కి మేనిఫెస్టోకి సంబంధం ఏంటి, ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. సో అంటే మనం ఎలక్షన్స్లో ఏమేమి చేయబోతున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేనిఫెస్టోలో ఉంటాయి. అదేవిధంగా మీటింగ్కు ఒక ఎజెండా ఉండాలి. సో ఎజెండా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎజెండా మనం మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఎజెండాలో క్లియర్ చేస్తాం. సో ఎలక్షన్కి మేనిఫెస్టోకి ఉన్న రిలేషన్ మీటింగ్కి ఎజెండాకి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్. 17:52 ఇన్ W:1 వాట్. సో 17కి 52కి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే మనకి 1కి దాంతో వచ్చే నెంబర్ ఏందో ఐడెంటిఫై చేయొచ్చు. సో 17 నుంచి 52 ఎలా వస్తుంది. సో క్లియర్గా గమనిస్తే 17 3 = 51 ప్లస్ 1 చేస్తే మనకి 52 వస్తుంది. సో అదేవిధంగా మనకి 1 into 3. సో సేమ్ రేషియో అనమాట. ఇలా చేస్తున్నామో సేమ్ చేయాలి. 1 into 3 + 1 = 4 రాయొచ్చు. సో మనకు ఆన్సర్ అనేది 4 అవుతుంది. జస్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ ఏంటంటే వాట్ వీఆర్ థింకింగ్ అంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ అక్కడ అన్ని కూడా మ్యాచ్ కావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్. CAT is to DDY BIG = what. సో CAT అని ఉంది, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. సో
దెన్ బిఐజీ ఈక్వల్ టు వాట్ క్వశ్చన్ ఇది. సో సి నుండి డిఎల్ వచ్చింది +1 చేస్తే వచ్చింది. అదేవిధంగా ఏ నుండి డి +3 చేస్తే వచ్చింది. బట్ టీ నుంచి వైకి +5 చేయాలి, ఎందుకంటే టీ అనేది 20లో ఉంటుంది, వై అనేది 25 కాబట్టి +5 చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్కి 1, సెకండ్ దానికి 3, థర్డ్ దానికి 5 యాడ్ చేస్తున్నాం. సో అదేవిధంగా బీకి 1 యాడ్ చేస్తే సి వస్తుంది. సో ప్రతి దానికి కూడా సి ఉందండి. సో మనం దీన్ని ఎలిమినేట్ చేయలేం. ఐకి 3 యాడ్ చేస్తే ఎల్ వస్తుంది. సో సి ఎల్ అని ఉండాలి ఆన్సర్. సి ఎల్ అంటే మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ రెండు కూడా కాదు. సో రిమైనింగ్ జీ +5 అగైన్ ఎల్. సో మనకి ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్. సో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మనం చేయగలిగితే 10 సెకండ్స్లో ఇప్పుడు చేస్తామండి. లేదు అంటే కొంచెం టైం ఇచ్చేసి ఆ క్వశ్చన్ పక్కకు పెట్టేసి మిగతా క్వశ్చన్ చేయండి. ఒక 2-3 క్వశ్చన్స్ వేరే చేసిన తర్వాత మళ్ళీ ఇదే క్వశ్చన్ చేయండి, ఆటోమేటిక్గా థాట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆలోచన రావడం ఇంపార్టెంట్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఆలోచన వస్తుంది, లేదు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి, మళ్ళీ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ, వైర్, వాటర్, నెక్స్ట్ వాట్. సో ఎలక్ట్రిసిటీకి వైర్కి రిలేషన్ ఏంటి? వైర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కావడానికి వైర్ అవసరం. మరి వాటర్ పాస్ కావడానికి ఏం అవసరం? పైపా, రివరా, జగ్గా, బాటిలా? సో పాస్ కావడానికి పైప్ అవసరం. సో మనకి ఇక్కడ పైప్ తీసుకోవచ్చు, అంటే ఎగ్జాక్ట్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ వైర్ ఎట్ ద సేమ్ టైం వాటర్ అండ్ పైప్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇక్కడ పైప్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఆడ్ మెన్ అవుట్, అంటే ఉన్న వాటిలో డిఫరెంట్ వన్ తీసి పక్కకు పెట్టడం, ఆడ్ మెన్ అవుట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌ, హార్స్, గోట్, లయన్. ఈ 4 రకాల జంతువులు గమనించినప్పుడు కవ్వు, హార్స్, గోట్, లయన్ ఈ 3 ఒక టైప్ అండి, అండ్ లయన్ 1 డిఫరెంట్ వన్. సో మనకు ఆన్సర్ లయన్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా సాధు జంతువులు అంటే ఇంట్లో పెంచుకోవచ్చు, అది మాత్రం పెంపుడు జంతువు కాదు. సో అక్కడ మనం లయన్ టిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాషన్, వాల్, కాల్బర్, షూ, ఫార్మర్, క్రాప్, టైలర్, పాట్. యాక్చువల్గా గమనిస్తే వాల్ని బిల్డ్ చేయడానికి మ్యాషన్ అవసరం. సో మ్యాషన్ వాల్స్ని తయారు చేస్తాడు, కాల్బర్ ఏం చేస్తాడు? షూని తయారు చేస్తాడు, ఫార్మర్ ఏం తయారు చేస్తాడు? క్రాప్ని తయారు చేస్తాడు. బట్ టైలర్ పార్ట్స్ని తయారు చేయడు, డ్రెస్సెస్ తయారు చేస్తాడు. కాబట్టి ఇది డిఫరెంట్ వన్, ఇది డిఫరెంట్ వన్. ఆడ్ మెన్ అవుట్ అంటే ఉన్న వాటిలో డిఫరెంట్ వన్ ఐడెంటిఫై చేసి పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, 11, 13, 15, 17. సో మనకి 4 నంబర్లు ఇచ్చారు, 11, 13, 15, 17 అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, ఈవెన్ నెంబర్స్ కాదు, అంటే బేస్ సంఖ్యలే. కాకపోతే అందులో 15 మాత్రం ప్రధాన సంఖ్య కాదు, అంటే ఆ ఐడియా మనకు రావాలి. సో ఇక్కడ 15 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఇవి ప్రధాన సంఖ్యలు మిగతావి, ఇది ఒకటి కాదు. సో ఇది డిఫరెంట్ వన్. సో డిఫరెంట్ వన్ ఐడెంటిఫై చేయడం అట్లా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 60, 80, 54, 72, 36, 48, 24, 30. సో ఇది గమనించినప్పుడు మనకి ప్రతిసారి ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి 20 యాడ్ అవుతుంది, ఇక్కడ సమ్ 16 + 2 18 యాడ్ అవుతుంది, ఇక్కడ 36 12 యాడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 16 యాడ్ అవుతుంది. సో అది డిఫరెంట్గా ఉంది. సో యాడింగ్ నుంచి మనం చేయలేకపోతున్నాం, ఇంకొంచెం డెప్త్గా ఆలోచించాలి. ఇక్కడనే ఎట్లా ఉంటుందంటే అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు. ఇప్పుడు మన పేపర్లో కూడా కొన్ని చూస్తూ పెడుతున్నాం. సో ఇంత ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయా సార్ అంటే అన్నీ ఉండవు క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కొంచెం టఫ్ లెవెల్ వస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంది అంటే 10 × 6 60, 10 × 8 80, అంటే ఇక్కడ 10 తోటి × 6 × 8 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు 9 × 6 54, 9 × 8 72, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ తోటి × 6 × 8 చేస్తున్నాం. ఇక్కడ 6 × 6 36, 6 × 8 48, సేమ్ అగైన్ × 6 × 8 రాయగలుగుతున్నాం. కానీ ఇక్కడ 4 × 6 24, బట్ 4 × 8 32 ఉండాలి, బట్ ఇక్కడ 30 ఉంది. సో ఆన్సర్ అనేది డీకి సమానం. సో మనకి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ తయారు కాదు. కొన్ని క్వశ్చన్ చేయగలుగుతాం, కొన్ని క్వశ్చన్ చేయలేం. కొన్ని క్వశ్చన్సే టఫ్గా ఉంటాయి. దట్ టు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి లెవెల్ అనేది చాలా వరకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ బేస్ ఎగ్జామ్. సో అక్కడ సిలబస్ తక్కువ రేంజ్లో ఉంటుంది, అండ్ టైం కూడా 60 minutesలో 100 క్వశ్చన్ చేయాలంటే పేపర్ అనేది స్టాండర్డ్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తు చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మినిమం 75 to 80 మధ్యలో, అండ్ అక్యురసీ మెయింటైన్ చేయండి. కంపల్సరీగా టైర్ 1 క్లియర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్, ఫైండ్ ద టర్మ్ విచ్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద సిరీస్. ఆ సిరీస్లో ఒక టర్మ్ అంటే డిఫరెంట్గా ఉంది, ఆ టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏంటంటే K 27P అని ఉంది. సో సెకండ్ L 25P అని ఉంది, L 25M అని ఉంది, L 27O, అది నాట్ 0 O అని ఉంది. సో ఇక్కడ గమనించండి ఒకసారి, 2 వర్డ్స్ ఇచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. సో 2 లెటర్స్ ఒక వర్డ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ K అండ్ P అని ఇచ్చాడు. సో Kని గమనిస్తే K నెంబర్ ఎంత, మనకి ఇక్కడ నంబర్స్ ఫాస్ట్గా రావాలంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ని కన్వర్ట్ చేయగలగాలి. సో K అంటే మనకి 11 అండి, K 11, P అంటే ఎంత
16. 11 ప్లస్ 16 చేస్తే 27 వస్తుంది. సో ఇది రిలేషన్ మ్యాచ్ అయిపోయింది. ఒకసారి గమనిద్దాం ఇక్కడ. ఎల్ అంటే ఎంత వస్తుంది మనకి? ఎల్ ఫర్ 12, పీ ఫర్ 16. 12 ప్లస్ 16 చేస్తే 28 వస్తుంది, బట్ ఇక్కడ 25 ఉంది. సో సమ్ వాట్ డిఫరెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఎల్ అంటే అగైన్ 12, ఎం అంటే 13. సో 12 ప్లస్ 13 25. సో ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ మ్యాచ్ చేయాలి. ఈ ఒకవేళ థర్డ్ లాస్ట్ కూడా మ్యాచ్ అయితే ఇది హార్డ్ మీన్ అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎల్ అంటే అగైన్ 12, ఓ అంటే 15. ఈ రెండు యాడ్ చేస్తే 24 వస్తుంది. సో అగైన్ ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ యాడ్ చేస్తే మధ్యలో నెంబర్ రావాలి. సో ఫస్ట్ కేసు వచ్చింది, థర్డ్ కేసు వచ్చింది, ఫోర్త్ కేసు వచ్చింది, కానీ ఈ కేసు ఒకటి రాలేదు కాబట్టి ఇది డిఫరెంట్ వన్. ఇది డిఫరెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సిరీస్కి సంబంధించింది. 22, 24, 28 అండ్ వాట్ 52, 84. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ రిలేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఇక్కడ 4 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగి ఉంటుంది తెలియదు. సో సపోజ్ నేను ఇక్కడ 2, 4, ఇది 8 అయితే ఇక్కడ ఎంత కావాలి? 16 కావాలి. ఇక్కడ 32 కావాలి. ఇక్కడ 32 మ్యాచ్ ఉంది కదా. సో ఇది కరెక్ట్ అన్నమాట రిలేషన్. ఇప్పుడు ఇక్కడ 2, 4, 8, 6, 32. నెక్స్ట్ వచ్చేది ఎంత ఉంటుంది? 64 యాడ్ చేస్తే దీనికి 64 యాడ్ అవుతుంది, 148 అవుతుంది. సో అది అడగట్లేదు మనకు. ఈ మిడిల్ నెంబర్ ఏంటి? సో 28 ప్లస్ 8 ఎంత? 36. 36 ప్లస్ 16 కూడా మ్యాచ్ కావాలి. 36 ప్లస్ 16 ఈక్వల్ టు 52 మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది 36. సో సిరీస్ ఎట్లా చేయాలంటే అక్కడ ముందు ఉన్న రిలేషన్ తర్వాత కూడా కంటిన్యూ కావాల్సిందే. అప్పుడు మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేస్తాం, లేకపోతే చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్. 10, 100, 200, 310 అండ్ వాట్. సో ఇది డిఫరెంట్గా కనబడుతుంది మనకు. టెన్స్ అంటే జీరోస్ కనబడుతున్నాయి కాబట్టి థింక్ డిఫరెంట్ అవసరం లేదండి. ఫస్ట్ వన్ 10 ఉంది, సెకండ్ 100 ఉంది, 200 ఉంది, 310 ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేసరికి గ్యాప్ చాలా పెరిగిపోయింది ఒకసారి. అంటే మనం ఇంటూస్ ప్లస్ డిఫరెంట్ చూద్దాం. సో 10కి దీనికి మధ్య గ్యాప్ ఎంత? 90 ఉంది. మరి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 100 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 110 ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, 90, 100, 110. నెక్స్ట్ వచ్చే దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 120 ఉంటుంది. సో 120 దీనికి యాడ్ చేస్తే 430 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 430. సిరీస్ చేసేటప్పుడు మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయాలి. డిఫరెంట్ వేస్లో ఎట్ ఏ టైంలో పనిచేయాలి. అంటే మనకి లైక్ పజిల్స్ ఫిల్ చేయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి. సూడోకో లాంటివి కానీ డిఫరెంట్ సండే మ్యాగజైన్స్లో వచ్చేసి పజిల్స్ కానీ ఫిల్ చేయడం ద్వారా మన థింక్స్ అనేవి పెరుగుతుంటాయి. ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 5s ఆర్ ఇన్ దేర్ of the following number sequence which are immediately preceded by 7 and followed by 6. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయని అడుగుతున్నాడు. 5s ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉండాలి? ప్రిసైడెడ్ బై 7, ప్రిసైడెడ్ అంటే ముందు, అండ్ ఫాలోడ్ బై 6 అంటే తర్వాత. ఇట్లా ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో 5s ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ 5 చాలా ఉంటాయి అక్కడ. కాకపోతే మన కండిషన్ ఏమంటుండు? ప్రిసైడెడ్ అంటే ముందు, అంటే 7 ముందు ఉండాలి, అండ్ ఫాలోడ్ బై 6 అంటే 6 తర్వాత రావాలి. 7, 5, 6లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఉంది, 5 ఉంది, బట్ 6 లేదు. నెక్స్ట్ 5, 7 కాదు. 7, 6 ఉంది కానీ ఇది కూడా కాదు. 7, 5, 6 ఓకే. 7, 6, 4 కాదు. 6, 7, 5 ఉంది, ఇది కూడా కాదు. సో ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, ఆప్షన్ నెంబర్ 1. ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. ఇది గుర్తుంచుకోండి. మనకు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? అనాలజీ పైన 4, సిరీస్ పైన 4, ఆడ్ మీన్ అవుట్ పైన 4. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 72 పేపర్లు గమనించినామండి. 72 పేపర్లు గమనించి ఈ మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి CHSL లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో పెట్టిన ఎగ్జామ్స్ మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి అలా ఎక్కడ అడుగుతున్నాడో అదే విధంగా పేపర్ తయారు చేసాం. సో ఈ పేపర్స్ ఎలా ఉన్నాయంటే సిరీస్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఆడ్ మీన్ అవుట్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అనాలిజీ పైన 4 క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ సిరీసెస్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, సిలాలిజం యాడ్ అవుతుంది, బ్లడ్ రిలేషన్స్ యాడ్ అవుతుంది, అండ్ అన్ని రకాల టాపిక్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. ఈ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్కి తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ 13 నుంచి 16 వరకు ఇచ్చేసాడు. సో 13 నుంచి 16 వరకు ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. డయాగ్రామ్స్ ఇస్తాడు ఇక్కడ సైడ్, వాటిపైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఏంటో అది ఆన్సర్. సో ఇక్కడ మనకి ABCD ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్కి తగ్గట్టుగా మ్యాచ్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది? ఎంట్రన్స్, గేట్, బ్యారియర్స్. సో ఎంట్రన్స్ అంటే మనకి ఎంట్రీ కావడానికి ఉపయోగపడుతుంది, అక్కడ గేట్ యూజ్ చేస్తాం, అదర్వైజ్ బ్యారియర్స్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ రిలేషన్ ఎట్లా ఉందంటే ఎంట్రన్స్కి ఓన్లీ గేట్స్, బ్యారియర్స్ యూజ్ చేస్తామా? కామన్గా కట్టెలు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఎట్లా ఆలోచించాలంటే అక్కడ ఉన్న వాటికి ప్రతిదానికి ఆపోజిట్లో థింక్ చేయాల్సి వస్తుంది. సో ఎంట్రన్స్, గేట్స్, బ్యారియర్స్. సో ఈ మూడింటికి కూడా పార్షల్ లింక్ ఉంటుంది, ఒకదానికొకటి పార్షల్ లింక్ ఉంటుంది. దట్ గేట్స్కి బ్యారియర్స్కి లింక్ ఉండదు. మనకి ఎంట్రన్స్కి గేట్స్ యూజ్ చేయొచ్చు, ఎంట్రన్స్కి బ్యారియర్స్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యారియర్స్ ఓన్లీ ఎంట్రన్స్కే కాకుండా డిఫరెంట్ పర్పస్లో కూడా వాడచ్చు. సో అందుకని మనం దీన్ని డీగా క్లిక్ చేస్తాం. ఎందుకంటే పార్షల్ లింక్, ఇది ఎంట్రన్స్ అండి, ఇది బ్యారియర్స్, ఇది గేట్స్. అంటే దీనికి లింక్ ఉండదు కానీ
వీటికి లింక్ ఉంటుంది. అటువంటి కేసులో మనం ఆప్షన్ డి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రింజల్, వెజిటేబుల్స్, రైస్. సో గమనించండి, బ్రింజల్ అనేది ఇట్స్ ఎ వెజిటేబుల్, బట్ రైస్ అనేది సమ్వాట్ డిఫరెంట్. దాని వెజ్ నాన్ వెజ్ మనం డిసైడ్ చేయాలి. జస్ట్ రైస్ అంటే అది వెజిటేబుల్ కాదు, సో డిఫరెంట్. సో ఇక్కడ మనకి బ్రింజల్స్ అండర్ ది వెజిటేబుల్స్, వెజిటేబుల్స్లో బ్రింజల్స్ ఒక పార్ట్, బట్ రైస్ అనేది సమ్వాట్ డిఫరెంట్, దానికి సంబంధం లేదు. ఆ డయాగ్రామ్ ఎక్కడ ఉందో మనకి ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఈ క్వశ్చన్స్ మనం తక్కువ టైంలో చేస్తాం. అర్థమెటిక్స్ కొంచెం టైం తీసుకుంటుంది. సో అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మనకు టైం తీసుకుంటుంది. రీజనింగ్ క్వశ్చన్స్ ఏమో లాజికల్గా ఉంటాయి, ఎక్కువ తొందరగా థింక్ చేస్తే ఆన్సర్స్ తొందరగా చేయొచ్చు. మనకి 25 క్వశ్చన్స్కి విదిన్ 10-12 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని అర్థమెటిక్స్లో టైం స్పెండ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈజీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, అండ్ మోడరేట్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఫీమేల్స్, మదర్స్, గర్ల్స్. సో ఫీమేల్స్, మదర్స్, గర్ల్స్ అంటే ఫీమేల్స్లో మదర్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మదర్స్ ఎప్పుడు గర్ల్స్ కాలేరు, అంటే మదర్స్ అంటే గర్ల్స్, ఈ రెండు డిఫరెంట్ అండి. సో ఇద్దరు కూడా ఫీమేల్స్ మళ్ళీ. సో మనకి ఫీమేల్స్ లోపల మదర్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. ఆప్షన్ నెంబర్ ఏ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, లివింగ్ థింగ్స్, మెన్, టేబుల్స్. లివింగ్ థింగ్స్ అంటే వాడుకకు ఉపయోగించే వస్తువులు, మెన్స్ అంటే మనుషులు, టేబుల్ అంటే అంటే టేబుల్సే వాడే వస్తువు. సో ఈ టేబుల్ అండర్ ది లివింగ్ థింగ్స్ వస్తుంది, అంటే టేబుల్ అండర్ ది లివింగ్ థింగ్స్. మెన్స్ ఆర్ డిఫరెంట్. సో అగైన్ ఆప్షన్ నెంబర్ సి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్లు ఏదనుకుంటే దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ కలిపి 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఒక్కొక్కటి మొత్తానికి రాకపోవచ్చు, అన్ని రావాలని రూల్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, a man said, I have no brother, no sister, but that man's father is my father's son. Whose the photograph was it? సో ఫోటోగ్రాఫ్లో ఉన్నది ఎవరు? ఒక వ్యక్తి పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోని చూపిస్తూ ఒక మనిషి ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ దట్ మ్యాన్స్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. సో ఇతనికి అన్నలు కానీ చెల్లెలు కానీ ఎవరు లేదంటే ఈ వ్యక్తి ఇతనే అవుతాడు, అంతే కదా. ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్, సో ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఒక స్టెప్ అది అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం, మై ఫాదర్ అంటే ఇప్పుడు చెప్పే అతని ఫాదర్కి కొడుకు అనమాట. చెప్పే అతని ఫాదర్ కొడుకు అంటే వీడనమాట. సో అగైన్ అంటే ఇతనికి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే తమ్ముడు కానీ అన్న కానీ అయ్యేవాడు. సో ఇక్కడ ఇంకేం చెప్పాడు, ఐ హ్యావ్ నో బ్రదర్స్ నో సిస్టర్స్ అంటే ఈడు కాదు, మళ్ళీ వాడు వీడే అయిపోయాడు, అంటే ఆ చెప్పే వ్యక్తి తనే. సో ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి ఎవరు, ఇతని కొడుకు, హీస్ సన్ అని చెప్పాలి, హీస్ సన్. సో ఇతని గురించి అడుగుతున్నాడు. ఈయన ఎవరు అంటే హిమ్సెల్ఫ్ అంటాం, వాళ్ళ కొడుకు ఎవరంటే ఈయనని చెప్పంటాం. రిలేషన్స్ అనేది మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అండి. మనం క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుంటే మాత్రమే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్స్. సో అక్కడ డిఫరెంట్ వన్ ఏంటి చూద్దాం. లయన్, బియర్, టైగర్, లేయోపార్డ్. ఇక్కడ మీనింగ్స్ ఇంపార్టెంట్ అండి. తెలుగు మీడియం వాళ్ళకి ఆ పదాలకు మీనింగ్స్ తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ప్రాక్టీస్ ద్వారా కొన్ని క్వశ్చన్స్కి అఫ్కోర్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అండ్ రీజనింగ్ బుక్స్ ఉంటాయి, అందులో మనకి ఎక్కువ మీనింగ్స్ తెలియాలి. ఇక లయన్, బియర్ అంటే ఎలుగుబంటి, టైగర్ అంటే పులి, లయన్ అంటే సింహం, లేయోపార్డ్ అంటే చిరుతపులి. పులి, సింహం, చిరుతపులి, ఎలుగుబంటి. సో చదవగానే మనకు అర్థమైపోతుంది తెలుగులో. అప్పుడు ఇది డిఫరెంట్ వన్ అని మీనింగ్ తెలిసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అందుకనే నార్త్ సైడ్ ఈ జాబ్స్ ఎక్కువ వస్తాయి, సౌత్ సైడ్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పేపర్ అనేది ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ అనే వాళ్ళకి హిందీ వెళ్ళిపోతుంది. ఇక్కడ సౌత్ సైడ్ అనేది మనకి తెలుగులో మాత్రమే పేపర్ లేదు, ఓన్లీ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మనకి హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే జాబ్ తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ కోడెడ్ యాజ్ VGCEJ సంథింగ్ ఇచ్చాడు. సో హౌ ఈజ్ కోడెడ్ యాజ్ చిల్డ్రన్. సో ఈ కోడ్ ప్రకారం ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గమనించండి ఒకసారి, టీ నుంచి వి ఎట్లా వస్తుంది, TUV అంటే +2 చేశాడు. ఈ నుంచి G E +FG అంటే మళ్ళీ +2 చేశాడు. ఏ తర్వాత C అంటే +2, C తర్వాత E +2,
లైక్ ఆర్ తర్వాత టీ +2 అంటే ప్రతి వడ్డీకి +2 చేశాడు. సో మన ఆన్సర్ కూడా ప్రతి వడ్డీకి +2 చేయాలి. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చిల్డ్రన్. సో సికి +2 చేస్తే ఈ వస్తుంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఉంది. సో మనం ఫస్ట్ నెంబర్ తోటి లాభం లేదు. అదేవిధంగా సెకండ్ నెంబర్ చూడండి ఒకసారి. హెచ్కు ప్లస్ చేస్తే జే రావాలి. ఇక్కడ జే ఉంది, ఇక్కడ జే లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది ఉంది, ఇది ఉంది. సో ఇప్పుడు మనకి 3 ఆప్షన్లు డౌట్ఫుల్గా ఉన్నాయి. సో ప్రతి నెంబర్ని చెక్ చేస్తే టైం తీసుకుంటుంది. మనం ఇక్కడ షార్ప్గా థింక్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి కేఎన్. సో మనం థర్డ్ ఫోర్త్ కూడా చెక్ చేయని వస్తుంది. ఇప్పుడు డి గురించి చూద్దాం. డి తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ ఎఫ్ రావాలి. డి తర్వాత మనకి ఎఫ్ రావాలి. ఇక్కడ ఏముంది, ఈ ఉంది. సో ఇది కాదు. ఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ కాదనమాట. సో మొత్తం కంప్లీట్ చేయక ముందుకే ఇక్కడ చూడండి జీ దగ్గర డిఫరెన్స్ ఉంది. జీని చెక్ చేద్దాం. జీ అంటే థర్డ్ లెటర్. ఆర్ తర్వాత ఏం రావాలి, టీ రావాలి. టీ రావాలి కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ టీ లేదు కాబట్టి ఇది కాదు. సో మన ఆన్సర్ ఈస్ డి. కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసే విధానంలో తక్కువ టైంలో చేయడానికి హెల్ప్ఫుల్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది డైరెక్షన్ సెన్స్ అండి, దిశల పైన. వన్ మార్నింగ్ ఉదయ్ అండ్ విశాల్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ విశాల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉదయ్, విచ్ డైరెక్షన్ వాజ్ ఉదయ్ ఫేసింగ్. సో ఇద్దరు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకది ఉదయం అనమాట, వన్ ఆఫ్ ది మార్నింగ్, ప్రొద్దున మాట్లాడుతున్నారు. సో ఒకసారి గమనిద్దాం. మనకి ఈస్ట్ ఇది అవుతుంది, నార్త్ వెస్ట్ సౌత్. సో ఫ్రెండ్స్ ఈచ్ అదర్ మాట్లాడుతున్నారు. సో సన్ ఇక్కడ నుంచి వస్తాడండి, మార్నింగ్ ఇక్కడ ఈస్ట్ నుంచి వస్తుంది డైరెక్షన్స్, రేస్ అనేది. సో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తి రేస్ అంటే షాడో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ విశాల్ నిలబడితే అతని షాడో ఉదయ్ దిక్కు ఉంది, అంతేనా? ఇక్కడ విశాల్ ఉంటే తన షాడో కిందికి వస్తుంది. సో డైరెక్షన్స్ ఇక్కడ ఉన్నప్పుడు సంధి తన షాడో కిందికి వస్తుంది. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ సైడ్ వెళ్తుంది. మార్నింగ్ అయితే ఇటు వస్తుంది, ఈవినింగ్ అయితే ఇటు వెళ్తుంది. సో ఇప్పుడు విశాల్ ఇక్కడ ఉన్నాడు, ఫేస్ అంటే ఆపోజిట్లో ఉదయ్ ఉన్నాడు, ఉదయ్ ఆపోజిట్లో ఉన్నాడు. సో ఉదయ్ ఆపోజిట్లో ఉంటే ఉదయ్ ఎక్కడి దిక్కు చూస్తుండు, పైకి చూస్తుండు. ఎందుకు విశాల్ని చూస్తుండు కదా, సో పైకి చూస్తుండు. పైకి చూడడం అంటే ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. డైరెక్షన్ సెన్స్ వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి లాజికల్ అంటే మనకి నాన్ వర్బల్ కిందకి వస్తాయండి. విచ్ వన్ విల్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? సో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. దాని చుట్టూ నంబర్స్ ఉన్నాయి. సో గమనించాలి ఇప్పుడు ఈ నంబర్స్కి మధ్య దానికి రిలేషన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 9, 7 + 6 13 రిలేషన్ రావట్లేదు. ఇట్లా చూస్తే 7 + 4 11, 5 + 6 11, 11 - 11 0. ఒక్కటి తెలిసింది, అది దీనికి అప్లై కావాలి, అప్పుడే మనం దీనికి అప్లై చేస్తాం. అంటే మనం ఏం చేసినాం, ఈ రెండు చేసినాం. 13 14 13 12, 13 - 12 1. అగైన్ మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇది కంటిన్యూ చేయొచ్చు. 12 + 2 11 + 2 13, 13 - 2 11. సో మన ఆన్సర్ ఎంత, 11 రావాలి. సో ఆన్సర్ 11, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో మనకి డయాగ్రామ్స్ థింకింగ్ అంతే. నెక్స్ట్, వాట్ విల్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ అంటే లైక్ మనం ఇక్కడికి స్టార్ట్ చేద్దాం. 3 16 25 36. ఏంటి ఇవన్నీ కూడా 3² 9 అంటే 3², 4², 5², 6². కంటిన్యూస్గా స్క్వేర్స్ వస్తున్నాయి. 4², 5², 6², 7² మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఏం కావాలి, 6², 7², 8² ఉండాలి, 9² మ్యాచ్ అయింది. సో 8² ఎంత, 64. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విల్ బి ద రిప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అగైన్ ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు ప్లస్లు మైనస్లో డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉండాలి. థింక్ చేసేటప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 6 4 24. మనం ప్లస్ చేసినాం రాలే, మైనస్ చేసినాం రాలే. అప్పుడు మనం కొంత డిఫరెంట్గా థింక్ చేస్తే ఇక్కడ 8 కనబడుతుంది కాబట్టి 6 4 24, 24/3 8. అదేవిధంగా 6 10 4 6 24/3, 4 6 24/3. ఇక్కడ ఏమవుతుంది, 6 × 10/5, 2 క్యాన్సిల్ అయితే 12. అంటే 6 × 10 60/5 = 12. సో సిమిలర్గా 4 × 8 32/2 16. సో ఆన్సర్ ఈస్ 16 తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ 16 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉంటుంది. ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి మనకి. ఈ 2 ఖాళీలు, ఇక్కడ 2, ఇక్కడ 1. వీటిలో ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏ పెట్టేసి బి పెడితే ఏమవుతుంది, అది ఏబి. ఇక్కడ ఈ రెండింటిని మనం ఇక్కడ తీసేసినాం. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ దాకా రాసాం. ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ థర్డ్ వన్ బి వస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బి అని ఉంది, మళ్ళీ బి ఉంది, ఏ ఉంది. ఇక్కడ మనకి ఏబి బట్ బి అని వచ్చింది. సో ఇది కాదు. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఏబి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ
ఇది అయిపోయింది. నెక్స్ట్ BABAB చూడండి ఒకసారి, ABABABABAB అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఆన్సర్ అనేది బి తీసుకోవచ్చు. ఆన్సర్ అనేది మనం బిగా తీసుకోవచ్చు. సో ఇక్కడ స్పీడ్ మాత్రమే ఇంపార్టెంట్. మ్యాథ్స్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అక్యురసీ, ఖచ్చితత్వం కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సిలాలిజం క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదవాలి, వాటి తగ్గట్టుగా కన్క్లూజన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో స్టేట్మెంట్స్ వచ్చేసి సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అండ్ ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్, ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే వీళ్ళు యాక్టర్స్, వీళ్ళు సింగర్స్. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమంటాడు, ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్, ఆల్ ది సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఇట్లా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా సరే కరెక్టే. ఇప్పుడు మనం ఏమంటుండో ఆప్షన్స్లో సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్, సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్ కరెక్టే. ఇక్కడ మరి సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్, అఫ్కోర్స్ ఇక్కడ ఆల్ ది వచ్చింది, అందులో సమ్ అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ వస్తుంది. సెకండ్ ఏమంటుండ్రు, నో సింగర్ ఈజ్ యాక్టర్, నో సింగర్ ఈజ్ యాక్టర్. సో రిలేషన్ కంపల్సరీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే స్టేట్మెంట్ తప్పు. అంటే మనకి ఇచ్చిన రెండు స్టేట్మెంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్. సో ఓన్లీ వన్ కన్క్లూజన్ ఈజ్ ఫాలోస్, వన్ కన్క్లూజన్ ఈజ్ ఫాలోస్. సో ఆప్షన్ నెంబర్ 1 తీసుకుంటాం. 2 ఫాలో అయితే 2 తీసుకుంటాం, 2 ఫాలో అయితే 1 and 3 తీసుకుంటాం, 2 కాకపోతే 4 తీసుకుంటామండి. అండ్ either 1 or 2 అంటే 3 తీసుకుంటాం. అండ్ డిఫరెంట్ అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం మనం జస్టిఫై చేయాల్సి వస్తుంది.